ఈ నెల 11 దళిత సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఇందరపాలెం మంత్రి వద్ద దళిత సింహ గర్జన సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ హరీష్ కుమార్ రాష్ట్రంలో సీఎం జగన్ దళిత వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దళితులపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని, కోడికత్తి సీనుకు 5 ఏళ్ల నుంచి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సీతానగరంలో శిరోమండం కేసులో వైసీపీ నేతల పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని, వైసీపీ వ్యతిరేక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్ లేకపోతే జగన్ ఎక్కడుండేవారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టాట్యూస్ దగ్గర దళిత సింహ గర్జన సభ ఫిబ్రవరి 11వ తారీఖున హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాలో లక్షలాది మంది తరలి రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఈ దళిత సింహ గర్జన పెట్టడం జరుగుతుంది. దళితులకు అన్యాయం జరుగుతుంది. మొట్టమొదటిగా డాక్టర్ గారు ఆయన ఒక మాస్క్ అడిగినందుకు ఆయన చంపేయడం జరుగుతుంది. అలాగే బాలికలు, అలాగే చాలామంది ఆడవాళ్ళు కూడా అన్యాయం జరిగింది. మరి దళిత సంఘాలు, అలాగే మరి దళితుల యొక్క అభిమానులు కూడా ఈవేళ పోస్టులు మరి ఆవిష్కరించడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల యొక్క ఉద్దేశం ఏదైతే మరి ప్రభుత్వంలో, ఈ జగన్ ప్రభుత్వంలో మరి ఏదైతే మరి పథకాలు ఉన్నాయో, సప్లైన్ అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, అలాగే ఏవైతే 27 పథకాల ద్వారా కూడా ఈవేళ ప్రభుత్వాలు చాలా వరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఈవేళ తొంగలో తొక్కి ఈవేళ మరి ఏవైతే మనకి దళితులకు రావాల్సిన యొక్క రాయితీలను పక్కన పెట్టి ఈవేళ ప్రభుత్వాలు నడుపుతున్నారు. అలాగే దీనిపై మరి మాజీ ఎంపీ, అలాగే దళిత నేత మరి సింహగర్జినటువంటి మరి ఒక సభను ఏర్పరిచారు. అది ఫిబ్రవరి 11న ఏర్పరిచారు. కాబట్టి అందరూ కూడా తరలి రావాలి, ఈ సభను చేపట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏవైతే మరి దళితుల పట్ల, దళితుల యొక్క మరి సంక్షేమాన్ని పట్ల ఎప్పుడైతే మరి తొంగలో దొక్కి అవన్నీ కూడా రద్దు చేశారు. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దళిత ఉద్యమ నేత జీవి హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేమగిరిలో చలో వేమగిరి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దళిత సోదరులపై దాడులు చేస్తూ వారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా దళితులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలను వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెడితే అటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి నిరంతరం దళితులపై దాడి చేస్తూ దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన చేసేటటువంటి నైతిక హక్కు లేదు. తక్షణమే రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉంది.